గతంలో అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. తనకు ఎదురే లేదని విర్రవీగారు. ప్రస్తుతం కేసుల భయంతో వణికిపోతున్నారు. బాగా చదువుకున్నారు, సినిమాల్లో కూడా రాణించారు. అయినా ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. చేసిన తప్పులకు ఊసలు లెక్కించాల్సిన అవసరం రావచ్చేమో. ఇంతకు ఇది ఎవరి గురించో ఈ పాటికి మీకు అర్థమైనట్లుందిగా. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us watch the story. కాలం బహువిచిత్రమైంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనకేంటి అని విర్రవీగిన వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయిన సందర్భాలున్నాయి. సాగుతుంది కదా అని ఇష్టం వచ్చిన రీతిలో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎప్పటికైనా జవాబు చెప్పాల్సిందే, శిక్షలు పడాల్సిందే. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ను సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్గా అరెస్టులు చేపడుతోంది. ఈ క్రమంలో నటుడు, వైసీపీ కీలక నేత పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై సిఐడికి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పోసాని చంద్రబాబునుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోసాని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారుడు. వైసీపీ కార్యకర్తగా చెప్పుకున్న పోసాని కృష్ణమురళి గతంలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను ఒక నటునని, రచయితనని కనీస విజ్ఞత లేకుండా మాట్లాడేవాడు పోసాని. జగన్ను ఎవరన్నా విమర్శిస్తే చాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేవారు. అధికారం అండ చూసుకుని బాగా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. జగన్ కి వీరవిధేయుడిగా ముద్రపడిన పోసాని కృష్ణమురళి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఒక్కొక్కరిగా విచారించి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదైంది. మరోవైపు వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన ఎక్స్ ఖాతాలో అనుచిత పోస్టింగ్పై టీడీపీ నేత ఫిర్యాదుతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే హాజరుకు 2 వారాల గడువు కావాలని కోర్టును అభ్యర్థించారు రామ్ గోపాల్ వర్మ. కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. పోలీసుల ముందు హాజరు గడువు కావాలంటే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అభ్యర్థించాలని స్పష్టం చేసింది కోర్టు. దీంతో వర్మకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. దీంతో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలను తరచూ అవమానపరిచే రామ్ గోపాల్ వర్మపై సామాన్య జనం సైతం ఏహ్య భావంతో ఉన్నారు. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై కూడా వివాదం నడిచింది. వైసీపీ అధికారంలో ఉండగా వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా వరుస సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా వైసీపీ అధికారంలో ఉండడంతో కేసులు నమోదు చేయలేదనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. దీంతో వర్మపై వరుసగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా ఎవరైనా నోటిని అదుపులో పెట్టుకుని ఎదుటివారిపై విమర్శలు చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరినో చూసుకుని ఏదో ఊహించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుంది మరి.